एक बार मिलेंगे, आज बात करें अपने लोगों से, बात कर ना अरे डॉक्टर साहब ముందు 10 అంటే నేనే వెళ్ళాను ఫస్ట్ 10 అన్నారు 10 అన్నారు అంటే ఫస్ట్ అన్నాము తర్వాత మీరు అన్నారు కదా సార్ మళ్ళీ 9 చెప్తున్నారు సార్ ఒక్కసారి ఇప్పుడు మనం ఏం చేసినామనంటే దీన్ని మొత్తం కంప్లీట్ బ్రెత్ ఫ్రీ సెంటర్ అని ఓపెన్ చేసినాం సార్. మొత్తం తెలంగాణ స్టేట్లో మన దగ్గర మాత్రమే ఈ టెస్ట్లు కానీ ఈ కౌన్సిలింగ్ మెటీరియల్ కానీ ఇవన్నీ ఫ్రీగా ఉన్నాయి సార్. ఇంకెక్కడా లేదు. ఈ టెస్ట్లన్నీ బయట చేయించుకోవాలి సార్. ఒక్కసారి కూర్చుంటే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లీజ్ సార్ మీరు కూర్చోండి సార్. ఇంకో చైర్ కూడా వేస్తారు సార్. నరసింహారెడ్డి సార్ ఒక చైర్ అవును స్వామి సార్ విజయానంద సార్. యాక్చువల్లీ ఏంటంటే రిస్కీ సెంటర్ రిస్కీ అంటేలో కౌన్సిలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మీరు చూసుకుంటే కనుక సార్ అస్తమాలో ఏంటంటే అవగాహన అనేది చాలా తక్కువ. ఎవరైతే పేషెంట్ బాధపడుతున్నారని వాళ్ళకి ఏంటంటే ఏమవుతుంది అని తెలియదు. సో వాళ్ళు బాధపడుతున్నారు కానీ మన వాళ్ళకి ఏమవుతుందో తెలియట్లేదు. సో నార్మల్గా ఏంటంటే మన శ్వాసనాళాలు ఇలా ఉంటుంది సార్. సో వాళ్ళకి ఏమైపోతుందంటే ఇలా కన్స్ట్రక్షన్ అయినప్పుడు వాళ్ళకి సింటమ్స్ అనేది బయటపడుతుంది. సో ఆ టైంలో వాళ్ళు మెడికేషన్ తీసుకుంటారు, కొంచెం రిలీఫ్ అవుతుంది. సో తర్వాత ఏంటంటే బంద్ చేస్తారు. సో అది ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇలాగే చెప్పబోతుంది సార్. నార్మల్ స్టేజ్కి రావట్లేదు. సో వాళ్ళు ఏంటంటే కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా వాడుతున్నా కానీ సరిగ్గా వాడట్లేదు అంతే సార్. సో ఏంటంటే అస్తమాలో మెయిన్ ఏంటంటే డివైజెస్ ప్లే మెయిన్ రోల్ సార్. తీసుకునే పద్ధతి అనేది కరెక్ట్గా ఉంటే సో దీంట్లో మనకి ఏంటంటే బ్రీతోమీటర్ అనేది దీంట్లో 1 పవర్ టెస్ట్ చేస్తాం సార్. ఏంటంటే చూసుకుంటే వాళ్ళు 60 కూడా కాదు సార్. డాక్టర్ టిఎల్ఎన్ స్వామి సార్ అని చెప్పి చీఫ్ పల్మనాలజిస్ట్ సార్, కేర్ హాస్పిటల్. Patients will be testing with the breathometer sir, and will be monitoring sir. And different types of materials are there sir. For testing equipment. So the equipment is PFT is there sir, pulmonary function test and breathometer. So you can expect it for it. And we are also having a vitalogram sir for COPD patient. Yes sir. So regularly we are fixing, every week we are doing a training over here sir for speech service. సార్ కొంచెం మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఎక్విప్మెంట్ ఇది జనరల్గా అంటే మనం రీచ్ చేసేప్పుడు దాని కెపాసిటీ ఎట్లా ఉంది అనేది స్మోకర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళలో ఎయిర్ ఎంట్రీ సరిగా ఉండదు, లోపల గాలి వెళ్ళడం రావడం ఇబ్బంది అవుతుంది. సో అది ఎంత డస్ట్ పనిచేసే వాళ్ళకి కూడా పొల్యూషన్, డస్ట్, ఆస్తమా ఉన్న వాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, ఇవన్నీ ఈ ఎయిర్వేస్ని ఇట్లా నేరో చేస్తాయి. మామూలుగా ఎట్లా ఉండే ఎయిర్వేస్ దీని బ్రీత్ పైప్స్ అట్లాంటి కండిషన్స్ కూడా ఇట్లా అయిపోతాయి. సో ఇట్లా నేరో అయినప్పుడు ఆ ఎయిర్ ఫ్లో సరిగా ఉంటుంది. అది ఉండని ఎంత ఫ్లో ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ ఎక్విప్మెంట్ హెల్ప్ చేస్తుంది. సో దాంతో మనకి ఒక ఐడియా వస్తుంది ఎంత సివియర్గా ఉంది ప్రాబ్లమ్ అని. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఏ రేంజ్లో ఇవ్వాలి అట్లాగే దాన్ని ప్రివెంట్ చేయడం కూడా ఏం తీసుకోవడం. వాళ్ళకి రెగ్యులర్ టైం టు టైం మానిటర్ చేస్తూ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఎంత రెస్పాన్స్ వచ్చింది అనేది కూడా దాంట్లో
అంటే కౌన్సిలర్స్ వస్తారు సార్, అంటే మన దగ్గర కౌన్సిలర్ ఎవ్రీ సాటర్డే 9 నుంచి 5 PM వరకు ఫ్రీ కౌన్సిలింగ్ అండ్ ఏమంటారంటే ఈ టెస్ట్లన్నీ కూడా చేస్తారు సార్ గవర్నమెంట్. సో మన సరౌండింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా రెఫరెన్స్ అండ్ ప్రతి ఒక్క డాక్టర్స్ కూడా ఇక్కడికి రెఫర్ చేయొచ్చు సార్. ఇట్ విల్ బి డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ద పేషెంట్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం ఫ్రీ ఆఫ్ కాస్ట్.